గత ప్రభుత్వం సీక్రెట్ గా కులాల జనాభా వివరాలు తెలుసుకుని వాటి ఆధారంగా ఎన్నికల్లో వారికి తాయిలాలు అందించింది అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కమిటీ వేసి సర్వే నిర్వహించింది అన్నారు. సర్వే ఆధారంగా పలు కులాలకు రాజకీయ ప్రయోజనాలు కూడా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది అని చెప్పారు అద్దంకి దయాకర్. కులాల జనాభా వివరణను తెలుసుకొని సీక్రెట్గా దాన్ని దాచిపెట్టి ఆ కులాలకు ఏ విధంగా గొర్రెలు బర్రెలు లేకపోతే ఇతరత్ర చేపలు ఇట్లా అని చెప్పి ఆర్థిక తాయిలాలు ఇచ్చి ఈరోజు ఆ ఓట్లను వాడుకునే స్థితిలో గత ప్రభుత్వం ఆలోచించింది. అది కూడా సీక్రెట్ రిపోర్ట్ని అట్లనే ఉంచింది. కానీ ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్లో 2-3 నెలల లోపే ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని డిస్క్లోజ్ కూడా చేసిన చరిత్ర ఇంతవరకైతే దేశంలో లేదు. దీన్ని కేవలం ఆర్థిక సామాజిక ప్రయోజనాలే కాదు, రాజకీయ ప్రయోజనాల వైపు కూడా దీన్ని తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రక్రియ రేపటెల్లుండిలో కూడా మొదలవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి బడుగు వర్గాలన్నీ బహుజన వర్గాలన్నీ కూడా మనం మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ వర్గాల యొక్క అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుందనే అంశం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.